కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఒళ్ళు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదంటూ చీరకట్టు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే అమ్మాయిలు కనిపించాలని స్పీచ్ ఇచ్చారు. సామాన్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శివాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆడవాళ్ల బట్టల్లోనే వ్యక్తిత్వం ఉంటుందని అనడం సరికాదన్నారు రచయిత కడలి సత్యనారాయణ. ఆడవాళ్ల బట్టలతోనే గౌరవం ఉంటుందని అనడం కరెక్ట్ కాదని అన్నారు. ఆడవాళ్ల మనసుకు మాటలకు వాల్యూలు లేదా అని నిలదీశారు. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్టేజ్ మేనర్స్ లేకుండా కొందరు మాట్లాడుతున్నారని కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పృహ లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్ర ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహిళలందరూ చీరే కట్టుకోవాలా? అయితే మీరు కూడా జీన్స్ హుడీలు మానేసి ధోతి మాత్రమే కట్టుకోండి. భారత సాంప్రదాయం గురించి మాట్లాడేవారు ముందుగా తామే పాటించాలంటూ చిన్మయి ఘాటుగా ప్రశ్నించారు. అంతేకాదు పెళ్లైతే కంకణం మెట్టెలు కూడా ధరించాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఒక మంచి సినిమాలో విలన్ పాత్ర పోషించిన శివాజీ ఇప్పుడు పోకిరి భాషతో మాట్లాడుతున్నారని చిన్మయి విమర్శించారు. మహిళల డ్రెస్సింగ్ ను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు.